ఏలూరు జిల్లాలో జిలుగుమెల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వంకాయలగూడలో ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఏలూరులో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏలూరులో ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. తాజా సిచ్యువేషన్ ఏంటి? జిలిమెల్లి మండలం వంకావరగూడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ నేవీకి సంబంధించిన ఆయుధ కర్మాగారాన్ని నిర్మించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం, దానికి సంబంధించి స్థల సేకరణ కూడా చేయడం, మరోపక్క ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు కొంత మొదలు కావడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివాసీ నేతలు, వామపక్ష నేతలు ఫ్యాక్టరీకి ఆయుధ కర్మాగారానికి వ్యతిరేకం అంటూ కూడా ర్యాలీ చేయడం. అయితే ఆ గ్రామంలో అప్పటికే 144 సెక్షన్ 30 కూడా అమల్లో ఉన్నాయంటూ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు పోలీసులకి వామపక్ష నేతలు మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. మరోపక్క మహిళలు కొంత దాడి చేసే ప్రయత్నం పోలీసుల మీద కూడా చేశారు. దీంతో పోలీసులు ఇటు మహిళల్ని అట్లాగే వామపక్ష నేతల్లో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరోపక్క 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఇటువంటి ర్యాలీలు అట్లాగే సమావేశాలు నిర్వహించకూడదని 2 రోజుల క్రితమే నోటీసులు కూడా ఇచ్చినట్లుగా అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మాత్రం ఆయుధ కర్మాగారం వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, అక్కడ రోడ్లు కానీ స్కూల్ కానీ మొత్తం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు మరొకసారి ఆలోచించాలంటూ కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పిలుపునిచ్చిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం థ్యాంక్ యూ సాగర్.